దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తనైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ప్రభు యొక్క ఆత్మ యొక్క నడిపింపు మీతో సదాకాలం ఉండాలని ప్రభునందు దీవించుచు ఉన్నాను ప్రియులారా. ఆయన ఇచ్చిన సహాయం చేత మనం రోమీలకు రాసిన పత్రిక ధ్యానంలో 5వ అధ్యాయం వరకు మనం సంపూర్తి చేసుకోవడం జరిగింది. గంధించిన వారము మీరు విన్న సంగతులు మీ హృదయంలో భద్రపరచబడి ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ అధ్యాయం అంతా బ్రీఫ్గా మనము ఇప్పుడు గుర్తు చేసుకోవడం చాలా భారమైన సంగతి. ఎందుకంటే దీర్ఘమైన అధ్యాయము మనం పోయిన వారం ఎక్కువ సమయం తీసుకొని కూడా ధ్యానించడం జరిగింది. ఆ సంగతులు మీ హృదయం ఆలోచిస్తున్నాయని భావిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఆ సంగతి మీద ఆధారపడే ఇక కొనసాగింపు అధ్యాయాలు ముందుకు వెళ్ళబోతున్నాయన్నట్టు విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే దేనికి దానికే ప్రత్యేకము, పైదానికి కిందానికి సంబంధం లేదన్నట్టుగా మనం రాసినటువంటి ఈ బైబిల్లో చేర్చినటువంటి అంకెలు దేవుడిచ్చినప్పుడు లేదు. నిజమే, ఆకారపరంగా కావచ్చు, విలువపరంగా కావచ్చు 5కు 6కు చాలా వ్యత్యాసం ఉన్నది. 5 అనేది 6తో కలవదు, 6 అనేది 5తో కలవదు, అంగీకరించాల్సిందే అంకెల విషయంలోనైతే. బైబిల్ కూడా నేను అంకెలుగానే భావిస్తాను, అందుకోసం 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి నాకు సంబంధం లేదు, దానిగానే చూస్తాను, దీనిగానే చూస్తాను అని అంటే కుదరదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును తన భక్తుల చేత అనుగ్రహించినప్పుడు ఆయన ఎటువంటి అధ్యాయాలుగాను వచనాలుగాను ఇవ్వలేదన్న విషయమును మనం మరవకూడదు. మనకు తెలియని విషయము పూర్వపు సేవకులను బట్టి వారి అనుభవాన్ని బట్టి మనం అంగీకరించవలసిన విషయమే. అలా అంగీకరించగలిగితే మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఈరోజు మనం ఆలోచించబోతున్న 6వ అధ్యాయం కావచ్చు, విడగొట్టబడిన రీతిగా చెప్పుకోవాలనుకుంటే 7, 8 కావచ్చు, ముందున్న అధ్యాయాల మీద ఆధారపడి వస్తున్నటువంటి వివరణ అన్న విషయం మనం మరవకూడదు. ఫలితం ఏమవుతుంది అంటే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భమును దేవుడు అన్నది అనుకున్నట్టుగా, ఆయనది కోరుకున్నట్టుగా మనం ఎరిగితేనే, ఎరిగిన దాన్ని విశ్వసిస్తేనే, విశ్వసించిన దాని మీద మన జీవితమును కట్టుకోగలిగితేనే ఇక ముందున్న చెప్పబోతున్న అధ్యాయాల యొక్క సారాంశమును దేవుడు మనతో సరళంగా మాట్లాడగలడని సాక్ష్యం ఇవ్వడానికి కుదురుతుంది. అందుకోసం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భమును మనం స్థిరముగా హృదయం ముందు ఉంచుకోవాలి. ఒకవేళ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పింది 5వ అధ్యాయము అంటే, మీతో వివరంగా చెప్పాలి అని అంటే, పాపం యొక్క ప్రభావం నుంచి, పాపం యొక్క శక్తి నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించబోతున్నాడో 5వ అధ్యాయం 12 నుంచి ఇక చెప్పబడుతుంది ప్రియమైన వారలారా. దానికి ముందు మనం ఏం చూసుకున్నాము అని అంటే పాపం యొక్క పెనాల్టీ, శిక్షాఫలం నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని రక్షించాడో చూసాం. ఏ విధంగా రక్షించి ఉన్నాడు అంటే మన క్రియల వల్ల జరగలేదు, మనం చేసిన మంచి వల్ల, అంతకన్నా కాదు. మరి దేనివల్ల జరిగింది అని అంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందువలన. దాని ఫలితం అలా అయితే మనం ఏ చెడ్డ కార్యములు చేసినా పర్వాలేదా, ఏ చెడ్డ కార్యములు చేసినా ఏం కాదా అంటే కుదరదు ప్రియమైన వాళ్ళరా. అలా మనం భావిస్తున్నట్లయితే అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అంటే ఏంటో మనకు బొత్తిగా అర్థం కానట్లే. నేను చేసిన మంచి ఎన్నికలోనికి రాదు, నేను చేసిన చెడు ఎన్నికలోనికి రాదు అని అంటే, అలా అయితే నేను ఏం చేసినా పర్వాలేదా అని అంటే మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట అంటే ఏంటో ఇక బొత్తిగా అర్థం కానట్లే ప్రియమైన వాళ్ళరా. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు మరింత మంచి పనులు చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధపడతాడని నిశ్చయమైన సాక్ష్యం ఇవ్వగలం బైబిల్లో నుంచి. అది మనం గుర్తుంచుకోవాలి. సో పాపం యొక్క శిక్షాఫలం నుంచి ఏ విధంగా రక్షించి ఉన్నాడో మనం 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయము ఆల్మోస్ట్ 11వ వాక్యం వరకు చూసుకొని ఉన్నాం. ఇక 2వ సెషన్గా మనం ఒక దీర్ఘమైన సందర్భాన్ని మొదలు పెట్టుకున్నాం. అంటే పాపం చేసినందుకు పాపం కేవలం మనం శిక్షాఫలం కిందికే కాదు, దాని యొక్క శక్తి కిందికి కూడా మనల్ని తీసుకొని వెళ్ళిపోయింది. దాని యొక్క ప్రభావం లేకపోతే దాని యొక్క అధికారము, దాని యొక్క శక్తి మన మీద ఉన్నది గనుకనే సర్వ మానవాళి పాపం చేయుచున్నారన్నటువంటి విషయము మన ముక్త కంఠంతో ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం. మరి అలా అయితే దేవుడు కేవలం మనం చేసినటువంటి అపరాధములను క్షమించేవాడైతే, ఒక సేవకుడు బలంగా చెప్పేటువంటి సందర్భం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. కేవలం మనం చేసిన అపరాధములను క్షమించేవాడైతే దేవుడు కేవలం క్షమించేవాడుగానే మిగిలిపోతాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఫర్గివర్గానే మిగిలిపోతాడండి. తన సంఘంతో ఆ సేవకుడు ఎల్లప్పుడూ ఉపదేశించేటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు మనం అంగీకరించి వెంబడిస్తున్న ఈ దేవుడు కేవలం మనల్ని ఫర్గివ్ చేసేటువంటి ఫర్గివర్ మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించినప్పుడు దూత నిశ్చయముగా చెప్పినది వారి పాపముల నుండి వారిని రక్షించేవాడు ఆయన అని. ఇప్పుడు సేవియర్ ఈయన రక్షకుడు, కేవలం క్షమించేవాడు మాత్రమే కాదు. ఈయన ఇప్పుడు ఎవరు అంటే రక్షకుడు. ఏంటి క్షమించేవాడికి రక్షించేవాడికి తేడా అంటే, క్షమించేవాడు ఎంతవరకు చేయాలంటే మనం చేసిన అపరాధం నుంచి, మనం చేసిన ఇంతకుముందు చేసినటువంటి తప్పుల నుంచి మాత్రమే క్షమించగలిగేవాడు. కానీ వాటిని అస్సలు చేయకుండా రక్షించలేని వాడు క్షమించేవాడు అనంటే. కానీ రక్షించేవాడు ఎవడు అనంటే సంపూర్ణంగా చేసిన వాటిని ఉపేక్షించేవాడు. రెండోది చేయని స్థితిలో మనం తీసుకొని నిలబెట్టేవాడు.
ఈ విషయాన్ని మనం ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం చూడబోతున్న ఇంకొక లోతైన సందర్భం ఏమిటి అని అంటే, మరి పాపం యొక్క ప్రభావం కింద నుంచి, లేకపోతే దాని యొక్క అధికారం కింద నుంచి, దాని యొక్క శక్తి కింద నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించబోతున్నాడు. ఏ విధంగా రక్షించబోతున్నాడు అంటే, నిశ్చయంగా చెప్పుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని అంటే, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుటను బట్టి, దేవుడు తన కృప కిందికి మనల్ని తీసుకొని వెళ్ళుటను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడటంటే, మనల్ని పాపం యొక్క శక్తి నుంచి రక్షించుచున్నాడు అన్నటువంటి విషయాన్ని 5వ అధ్యాయం 12 నుంచి ఇక 8వ అధ్యాయం ముగింపు వరకు రాయబోతున్నాడు. అందులో పాపం యొక్క శక్తి ఎలాంటిది, దాని ప్రభావం ఎలాంటిది, లేకపోతే దాని అధికారం ఎలాంటిది అని మనం లోతుకు వెళ్ళి చూసుకోవడానికి పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు అంటే, మొదటి మానవుడు చేసిన అపరాధం దగ్గరికి వెళ్ళిపోయి, ఆ ఒక్కడు చేసిన అపరాధం ఎంత చేసిందో చూడండి అని ఇదిగో లోకంలోనికి మరణం తెచ్చింది. అలానే పాపం చేసిన వారు మాత్రమే మరణానికి లోనవుతున్నారని కాదు, చెయ్యని వారి మీద కూడా అది ప్రభుత్వం చేసింది. ఒక్కని అపరాధం వలన అనేకులు ఎలాగైతే పాపులుగా చేయబడ్డారో, ఇప్పుడు కృప ఏం చేయబోతుందంటే, ఒకని విధేయత వలన అపరాధం కిందికి వెళ్ళిపోయిన వారందరినీ మళ్ళీ నీతి కిందికి తీసుకొని వచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇది దేని వలన జరిగింది అంటే, కృప వలన జరిగినది. అప్పుడు వెంటనే 6వ అధ్యాయం ప్రారంభం ఎలా ఉందో తెలుసా? 6వ అధ్యాయం ప్రారంభం ఒకసారి ఒక మాట చదువుకొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి 5వ అధ్యాయం 19-20 వాక్యాలు కొద్దిసేపు మెడిటేట్ చేద్దాం. 6వ అధ్యాయం మొదటి వాక్యం ఎలా ఉంది? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. ఇక్కడ మన నేచర్, మన స్వభావం బయటకు వస్తుందండి. ఈ వచనంలో మన స్వభావం ఏమిటి అంటే, వాస్తవానికి పౌలు గారు ఈ మాటలు రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఆయన పంపించినటువంటి ఉత్తరం మనం చదువుతున్నాం, కానీ ఆయన పర్స్పెక్టివ్ చూడడానికి ఆయన మనసు ఇక్కడ మనకు తెలియటం లేదు. ఒకవేళ ఈ పత్రిక గుండా మనం సాగుతున్నాం అనుకోండి, ఈయన చెబుతున్న విషయాన్ని ఎవరో ఒకరు వ్యతిరేకించేవారు ఆయన కళ్ళ ముందుండి ఆయన యాంటీగా క్వశ్చన్ చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మైండ్లో పెట్టుకొని కొన్ని స్టేట్మెంట్లు రాసినట్టుగా ఉంటాయి. అలాంటిది ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఎవరు ఈయన క్వశ్చన్ చేసినట్టుగా. ఏ విషయాన్ని అంటే, ఇదిగో ఎక్కడెక్కడైతే పాపం విస్తరించిందో అక్కడక్కడ అపరిమితంగా దేవుని కృప విస్తరించింది అనగానే వెంటనే ఎవరు క్వశ్చన్ చేసినట్టుగా ఏమని, అలాగైతే మనము అత్యధికంగా కృప విస్తరించడానికి అత్యధిక పాపములు చేయడం మేలు కదా అన్నటువంటి ఒక ఏమనాలి, ఒక డౌట్ రేజ్ అయినందుకు ఏమో ఆయన ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అంటే, అలాగైనా ఏమందుము, కృప విస్తరించే వాళ్ళని పాపమందు నిలిచి ఉందమా వెంటనే అన్నమాట. అట్లనరాదు. అలా అనుకునేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతే మన స్వభావం ఇక్కడ ఏం బయటకు వస్తుందో తెలుసా? ఎప్పుడు కూడా మన థింకింగ్ ఎలా ఉంటుందంటేనండి, వెంటనే ఏదైనా విషయాన్ని వినగానే వెంటనే మనం ఎండింగ్కి జంప్ అవ్వడం అనేది మన అటిట్యూడ్ ప్రియమైన వాళ్ళారా. ఉదాహరణకి ఎంత దూరం అవసరం లేదండి, మనం ఈ సంఘంలో ప్రారంభించుకున్నటువంటి సువార్తల్ని మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి. ఏదైనా విషయం మనం ఒక అంశాన్ని ప్రారంభించుకోగానే అందరి మైండ్ వెంటనే ఏం వెతుకుతుందంటే, అయితే దీని కన్క్లూజన్ ఏంటి, లేకపోతే దీని ఎండింగ్ ఏంటి. ఉదాహరణకు అనుకుందాం, అది 1000 ఏళ్ల పరిపాలన కావచ్చు, లేకపోతే 2 సాక్షులు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎనీ థీమ్ అండి. ఆయన అపవాదిని శీఘ్రంగా తన పాదముల కింద తొగ్గించడం కావచ్చు, లేకపోతే నరుల కుమారులు దేవుని కుమార్తెలు, ఇలాంటివే కదండి. ఇలాంటివి వినగానే వెంటనే మీ థింకింగ్ నా థింకింగ్ ఏంటి అని అంటే, ప్రాసెస్ మీద మైండ్ ఉండదండి, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశం మీద మైండ్ అంతకన్నా ఉండదు. మనకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే, అయితే ఎండింగ్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి. ఎందుకంటే ఈ విషయంలో కూడా ఇదిగో ఎక్కడెక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని యొక్క కృప కూడా అపరిమితంగా విస్తరించిందని వెంటనే ఎలాంటి కన్క్లూజన్కి జంప్ అయిపోతూ ఉంటామంటే, ఓహో అలా అయితే కృప విస్తరించినట్లు ఇంకా పాపం చేస్తే పర్వాలేదన్నమాట. ఎందుకంటే ఈ సువార్త వినపడుతుంది ప్రియమైన వాళ్ళ. ఇవి కృపాకాలాలని కొంతమంది, మనం కృపాకాలంలో ఉన్నాం కనుక దేవుడు మనం ఏం చేసినా కూడా దేవుడు పర్వాలేదులే అనుకుంటాడు. ఇదంతా ఒకవైపు. రెండో వైపు ఏంటంటే, మనం ఏ అపరాధం చేసినా మనము ఆయన శరీరము ఆయన రక్తం మనతోనే ఉంది కనుక మనము మండే టు సాటర్డే ఎలా ఉన్నా సండే రాగానే మనం ఎలాగో ఒప్పుకుంటున్నాం కనుక దేవుడు మొత్తం ఉపేక్షిస్తాడు. ఇలాంటి అటిట్యూడే కదండి ఈరోజు సగటు క్రైస్తవ్యంలో ఎదుగుతున్నదని మొదటిగా. అందుకోసం బ్రేక్ చేస్తున్నాడండి. అలాంటి కట్టుబాట్లన్నింటినీ బ్రేక్ చేస్తూ అట్లనరాదు. అసలు ఇలాంటి సందేహము లేకపోతే ఇలాంటి కన్క్లూజన్ రేజ్ అవ్వడానికి రీజన్ ఏమిటంటే, ఒకసారి 5వ అధ్యాయం మళ్ళీ ఒక మాట స్థిరంగా చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. మీరు చూడండి 5వ అధ్యాయం 20 నుంచి 19లో ఏమన్నాడు, ఒక విధేయత మూలంగా అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగే అది మరొకటి జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఇది. అలాగే ఒకని విధేయత వలన ఇప్పుడు మనందరం నీతిమంతులుగా చేయబడ్డాం. మొదటిది రెండో దానికి సంబంధం కలిగి ఉంది ప్రియమైన వాళ్ళ. ఇది ఎప్పటికీ మరవకూడని సత్యం. ఇక ముందుకు వెళ్ళిపోదాం 20 నుంచి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో
అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. ఎలా ఉంది చూడండి ఈ మాట, చివరి లైన్ చదువుతున్నప్పుడు పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించిందట ప్రియమైన వాళ్ళారు. దీన్ని బట్టి చాలా వేదాంతవేత్తలు కావచ్చండి, లేకపోతే దేవుని వ్యతిరేకించేటువంటి మనుషులు కూడా ముందు తీసుకొచ్చి కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, ఓకే ఇప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమించాలన్నా, లేకపోతే దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందుకోవాలన్నా, ఇప్పుడు నువ్వు ఎంత అత్యధికంగా పాపం చేస్తే అంత కృపను పొందుకోగలవు. రీజన్ ఏంటి? ఇగో నువ్వు చదవలేదా రోమపత్రిక 5:20 ఏం చెప్తుంది? ఇదే మాట చెప్తుందని బోధించేవారు ఉన్నారు, వాటిని స్టేట్మెంట్లకు వదిలిన వారు ఉన్నారు. ఎంతో గందరగోళం ఉంది ప్రియమైన వాళ్ళారా. బాగా వినండి, పౌలు గారు రాస్తున్న ఈ మాటలో అండి, పాపమును బట్టి కృప ఏలాలని చెప్పాలనుకోవట్లేదండి ఆయన. కృప విస్తరించాలనేది అల్టిమేట్ ప్రియమైన వాళ్ళారా, అది అవసరం కూడా. ఓకే, దీన్ని మనం అంగీకరించగలిగితే ఈ కృప కూడా విస్తరించుట అండి. మనం అత్యధికంగా పాపము చేస్తూ ఆ చేస్తున్న అత్యధికమైన పాపమును బట్టి ఇక అపరిమితమైన కృప విస్తరించాలనే కట్టుబాటు కాదు ఇక్కడ పౌలు గారు రాస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈయనను ప్రేరేపించి ఎంత స్పష్టంగా రాయిచున్నాడంటే, కృప అపరిమితంగా ఎలా విస్తరించాలనుకుంటున్నాడు దేవుడు అనంటే పాపమును బట్టి కాదు, యేసుక్రీస్తు మూలముగా. ఆ మాట ఉన్నది చూడండి ప్రియమైన వాళ్ళ. మళ్ళీ నేను చదువుతున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ 21 మళ్ళీ నేను చదువుతున్నాను. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెను, పాపం కూడా ఏలింది, నిశ్చయంగా అది రాజ్యం చేస్తుంది ప్రియమైన వాళ్ళ. రైట్, ఇప్పుడు దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? పాపం మరణం ఏ విధంగానైతే రాజ్యం చేస్తుందో, ఏ విధంగానైతే వెళ్తుందో, కృప కూడా ఏలాలనుకున్నాడు. కానీ ఇది ఎలా ఏలాలనుకుంటున్నాడని రెండో స్టేట్మెంట్లో చెప్తున్నాడంటే, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మళ్ళీ మనం అత్యధికంగా పాపం చేస్తూ కృప మనల్ని ఏలేటట్టుగా ఇది కాదు మనం నడుచుకోవాల్సిన మార్గము. అసలు మార్గం ఏమిటంటే క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మూలముగా ఆయన కృప మన మీద రాజ్యము చేయాలి. ఎందుకు ఇంత స్థిరమైన పాయింట్ రాస్తున్నాడు కృప గురించి? ఎందుకు రాస్తున్నాడు అంటే, కృపయే మనల్ని పాపం యొక్క అధికారం కింద నుంచి విడిపించగలదు గనుక. రైట్ ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనకేమర్థం కావాలి అని అంటే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని చెప్పి ఉన్నాడండి. అక్కడ చెప్తూ ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8లోనికి మీరు వస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము చాలా అత్యంత కీలకమైన వాక్యము. ఈ సమయంలో గుర్తు చేసుకుంటా చాలా సందర్భానుచిత ప్రియమైన వాళ్ళ. మీరు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు తెలుసు 31, 32 వాక్యాల్లో మనకు ఏం కనపడుతుంది అంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని కనపడుతుంది. వండర్ఫుల్. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అనగానే మనం అక్కడితోనే ఆగిపోయాం అనుకోండి. ఈ సందర్భంలో ప్రభువు చెప్పాలనుకుంటున్న సత్యం ఏంటో మనకెప్పటికీ బోధపడదు ప్రియమైన వాళ్ళు. ఫలితం ఏమవుతుంది అంటే, ఈ సత్యానికి చాలా వేరే వాటిని తీసుకొచ్చి మనం ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తుంటాం, లేకపోతే వివరణలు ఇస్తుంటాం, లేకపోతే అర్థాలు ఇస్తుంటాం. మనం ఇచ్చేటువంటి అర్థం ఇక్కడ తీసుకొచ్చి ఇరికించడానికి ప్రయత్నం చేస్తామండి. దాని ఫలితం ఏమవుతుందంటే, సత్య సంబంధమైన బోధ మాత్రమే సత్యమనో, లేకపోతే నా ఉపదేశం అనే సత్యమని, ఇంకా XYZ అండి, సో మెనీ అనమాట. కానీ ఇక్కడే మనం చదువుకుంటే కిందికి వెళ్ళిపోయాం అనుకోండి. అసలు స్వతంత్రులుగా మిమ్మల్ని చేసేదని ఎవరు అని చెప్తున్నాడో మనం చూడగలం. ఆయన స్పష్టంగా ఆయన మాటలు ఉన్నాయి. 31, 32 వాక్యాలు మనకు అది కనపడుతుంది కదా. ఒకసారి 36వ వాక్యాన్ని చూడండి, ఎంత స్పష్టంగా చెప్పుచున్నాడో. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందురు. ఈ పదం చూస్తున్నారా? కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల. ఎందుకు ఈ పదాన్ని తీసుకొస్తున్నాను అని అంటే, ఏమండి, పాపం మనం చేసినందుకు దాని శిక్షాఫలం మాత్రం కొట్టివేయడమే కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే, దాని యొక్క శక్తి కింద నుంచి, దాని యొక్క అధికారం కింద నుంచి ఇప్పుడు మనం స్వతంత్రులు చేయాలి. దాని అధికారం కింద మనల్ని స్వతంత్రులు చేయగలిగేది ఏదైనా ఉంది, ఎవరైనా ఉన్నారు అని అంటే కుమారుడు మాత్రమే ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఆ కుమారుని ద్వారా మనమందరం ఏ విధంగా స్వతంత్రులుగా చేయబడ్డామో ఇక రోమపత్రిక 6వ అధ్యాయం మొత్తం చాలా లోతైనటువంటి వివరణ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు పౌలు గారు. ఈ ఒకరోజు తను అవ్వదండి, బహుశా ఇంకొక 2 వారాలకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. 6వ అధ్యాయం మాత్రమే. చాలా కీలకమైన ఘట్టం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు 6లోనికి వచ్చేయండి. ఏ విధంగా మనల్ని స్వతంత్రులను చేసేటువంటి, పాపం యొక్క అధికారం కింద నుంచి మనల్ని స్వతంత్రులను చేసేటువంటి ఆ కృప యేసుక్రీస్తు మూలముగా మన ఎందుకు ఏలుతుందో మనం చూడాలి. ఒకటి అంగీకరించాలి ప్రియమైన వాళ్ళ. మనం ఎక్కడ అంటే ఆ రోజు ఇంకా రాలేదు కనుక ఇప్పటికీ మనం క్వశ్చన్ చేస్తుంటామండి. ఏ క్వశ్చన్ అంటే, ఆదాము చేసిన అపరాధమును బట్టి మరణం నన్ను ఏలుతుందని నేను ఎందుకు అంగీకరించాలన్నటువంటి ఎదురుతాన్నే స్వభావం మీకు నాకు ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఒక దినం వస్తుందండి, ఆ దినము మనం అందరం అంగీకరిస్తాం. ఏమని అంటే, అవును, నిశ్చయముగా ఆదాము
అపరాధమును బట్టి మరణం నన్ను ఏలిందని మన మెడ వంచేటువంటి రోజు మన మరణ దినం రోజు మాత్రమే తెలుస్తుంది. ఎంత ఆలోచించినండి, ఎన్ని విన్నా నాకున్నటువంటి ఈ తెలివితేటల కంటే ఇంకా ఇబ్బంది ఏముందో తెలుసా? నేను అంగీకరించలేనన్నటువంటి చోటు కొట్టుకుంటున్నానండి. ఇప్పటికంటే ఇంతకుముందు నన్ను తీవ్రతతో లేను, కానీ ఇప్పుడు చాలా 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 మృదుత్వంలోనికి వచ్చాను. కానీ స్టిల్ హియర్ అండ్ దేర్ ఇంకా కొంచెం ఉంది. నాకేమనిపించిందంటే ఆ కొంచెం అనేది నాకు ఆ దినం వచ్చేంత వరకు ఉంటుంది. నా స్వభావం అది కదా. నాకేమర్థమవుతుంది అంటే ఇప్పుడు మరణం నన్ను ఏలుతుందన్న విషయం ఇప్పుడు నేను అంగీకరించకపోవచ్చు. డే టు డే లైఫ్లో నేను అంటే ఫైన్ అండ్ ఫిట్గానే ఉంటున్నాను, హెల్దీగా ఉంటున్నాను, నా శరీరం నాకు చాలా సహకారంగా ఉంటుంది, నేను అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాను. XYZ ఎన్నో ఉన్నాయి కదండి మన బ్రెయిన్లో. ఇవన్నీ ఉండేసరికి మనం ఏమనుకుంటున్నామంటే మరణము మనల్ని ఏలుతుంది, లేకపోతే పాపము మనల్ని ఏలుతుందని అంగీకరించేటువంటి విషయంలో మనం అందరం దేవునికి ఎదురుగానే పోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకు వ్యతిరేకంగానే పోతున్నాం. ఏమంటే ఆ రోజు వచ్చేంతవరకు మనకు అర్థం కాదు, అవును మరణం నన్ను ఏలింది అన్న విషయం. ఇప్పుడు మనకేమర్థం కావాలి అంటే ఈరోజు మనం చూడబోతున్న ఈ రోమపత్రిక 6వ అధ్యాయం మనకు ఇవ్వబోతున్నటువంటి ఒక బలమైన సత్యం ఏంటంటే కృప కూడా యేసుక్రీస్తు మూలముగా మనల్ని ఏలుతుందట ప్రియమైన వాళ్ళారా. అది మనకు తెలియాలి, నిశ్చయంగా తెలియాలి. మనం ఇప్పుడు ఎంతగా నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఉందండి, ఇంకే ఆధారం లేదు ప్రియమైన వాళ్ళారా. ఆ డే వచ్చేంత వరకు నేను అగ్రి చేయనంటే ఇంకేం చేయలేమండి. అలా మీరు ఒక విషయం ఆలోచించండి, ఆ డే రాకుండా ఆగుతుందా? నిశ్చయంగా వస్తుంది ప్రియమైన వాళ్ళు. ప్రతి మనిషి జీవితంలోనూ ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినా తెలిసి అదేదండి, ఈ రోజు అయినా తెలుసుకుంటే అదేనండి. ఏది బెటర్ చెప్పండి? అప్పటి వరకు ఆగడం బెటరా, ఈరోజు బిలీవ్ చేయడం బెటరా? ఈరోజు బిలీవ్ చేయడం బెటర్ కదా. బైబిల్ వల్ల మనకు దొరికినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ప్రియమైన వాళ్ళ ఈ రోజే నమ్మేటువంటి శక్తిని ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఒకవేళ ఆదాము వల్ల మరణం నన్ను ఏలిందన్న విషయాన్ని ఈరోజు మనం అంగీకరించగలిగితే ఆ రోజు వరకు ఆగకుండా రైట్. అలాగే ఇంకో మాట చెప్తున్నాను. ఈరోజు రోమపత్రిక 6వ అధ్యాయం ఈ ధ్యానమును బట్టి, ఈ ఒక్కరోజుతోనే కాదు, ఈ 6వ అధ్యాయపు ధ్యానమును బట్టి ఈరోజు ఏమో అంగీకరించట ఎంతో శ్రేయస్కరం ప్రియమైన వాళ్ళారా. మనకి నా దగ్గర మాటలు కూడా లేవు అది ఎంత శ్రేయస్సు చేకూర్చే విషయం అని చెప్పడానికి. ఈరోజే విశ్వసించట, లేకపోతే ఈ 6వ అధ్యాయం నుంచి అంగీకరించట ఎంతో మేలండి మనకి. ఏ విషయం అంటే యేసుక్రీస్తు మూలముగా కృప నా యందు ఏలుతుంది. ఫలితం ఏంటి? కృప నన్ను ఏలితే ఫలితం ఏమిటి అంటే పాపం యొక్క అధికారం కింద నుంచి నేను విడిపింపబడతాను. ఎందుకంటే అదేదో కాదు, స్పష్టంగా చెప్పిన కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఇక్కడ ఇంకేదో లాజికో రీజనింగో లేకపోతే మన ఎఫర్టో ఎబిలిటో మన సామర్థ్యమో మనం చేయాల్సి ఇవేవి కావు ప్రియమైన. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడన్న విషయం మనం రోమ 6 నుంచే అంగీకరించాలంతే. దానికేంటి వెంటనే కన్క్లూజన్కి ఏం జంప్ అవ్వద్దు ప్రియమైన వాళ్ళారా. మనకున్న వీక్నెస్ అది. ఒకటి వినగానే కన్క్లూజన్ మన మైండ్ వెళ్తుంది. ఈ 6వ అధ్యాయం కన్క్లూజన్ కాదండి. ఒక విధంగా మీకు చెప్పాలంటే ముగింపుకు మార్గము ప్రారంభం అండి. ఇది ముగింపుకు మార్గపు ప్రారంభం 6వ అధ్యాయం. ప్రారంభం నుంచి సాగుదాం ప్రియమైన వాళ్ళారా. మీరు చూడగలిగితే ఇక మొదటి నుంచి చూద్దాం. 6వ అధ్యాయం మొదటి నుంచి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన్న రాదు. వెంటనే ఎలాంటి స్టేట్మెంట్ వదిలాడు అంటే పౌలు గారు, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. ఇందుక కృప విస్తరించాలన్నా పాపంలో మనం ఇంకా కొనసాగుతుంది. ఎంత పిచ్చి నిర్వాహకము మనది, లేకపోతే ఎంత పిచ్చి పని అన్నటువంటి ఒక ప్రశ్న పౌలు గారు అడుగుతున్నారు. ఎంత మాట అన్నాడు అనంటే ఆయన, పాపం విషయంలో చనిపోయిన మనము ఇంకా ఎలాగో దానిలో మనం జీవించదుము. మీరు నమ్మండి ప్రియమైన వాళ్ళ, ఈ విషయంలో సంఘంతో నేను ఇది ఒప్పుకొని చెప్పవలసిన సత్యం ఏమిటి అంటే, నేను ప్రభుని అంగీకరించిన ఆల్మోస్ట్ ఒక 9 ఏళ్ల వరకు అసలు రోమపత్రికలో ఉన్నటువంటి ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7, 8 అధ్యాయంలో ఉన్నటువంటి సత్యపు ఆనవాళ్ళు నేను ఎప్పుడు వినలేదండి. చదివిన దేవుడు నాకు ఏనాడు కూడా వెల్లడి చేయలేదు. ఈ సత్యము నా జీవితము ఇంతగా ప్రభువులో నిలబెట్టేది అవుతుందన్నటువంటి ఆనవాళ్ళు ఏ రోజు కూడా ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు అనంటే నాకు ఒకటి అర్థమైందండి, అంగీకరించి నా సాక్ష్యమునకు మీ చెవులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా విశ్వాసము మనుష్యుల జ్ఞానం మీద ఆధారపడి కట్టుకున్న ఏకైక కారణాన్ని బట్టి ఇంకేం లేదండి. కేవలం నా విశ్వాసమును మనుష్య జ్ఞానం మీద ఆధారపడి కట్టుకున్న కారణాన్ని బట్టి అసలు దేవుడు తన సిలువలో తన కుమారుని మరణం ద్వారా నా జీవితమును ఎంతగా మార్చి ఉన్నాడో ఏనాడు కూడా చెప్పలేదు ప్రియమైన వాళ్ళ. కొంచెం అంటే కొంచెం కూడా ఆనవాళ్ళు తెలియదండి అసలు ఆ బాప్తిస్మం ఏమిటో, లేకపోతే ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందడం ఏంటో, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మం తీసుకొని ఆత్మచేత నడిపింపబడ్డం ఏంటో, అసలు సంఘం ఏంటో
ప్రార్థన ఏంటో అసలు ఏది ఏది అన్ని శూన్యం. కానీ ఇప్పుడు మీరు వచ్చి చూడగలిగితే ప్రియమైన ఈ 6వ అధ్యాయం మనల్ని మొత్తం తలక్రిందులు చేసేటువంటి మాటలు. ఏం చెప్పబోతున్నాడు పౌలు గారు 6వ అధ్యాయం ద్వారా అనంటే, పాపము విషయంలో మనము చనిపోయిన వారము అని స్థాపన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు స్థాపన చేస్తున్నాడు అంటే బాగా వినండి. మన ఆలోచన ఎలా ఉందంటే, కృప విస్తరించడానికి మార్గం ఏంటి? ఓహో, ఎక్కడెక్కడైతే పాపము విస్తరించుకుంటూ పోయిందో అక్కడక్కడ అపరిమితమైన కృప విస్తరించింది. సో ఏంటి, మనం అత్యధికంగా పాపము చేస్తే దేవుని యొక్క అత్యధికమైన కృపను కూడా పొందుకోగలం. ఈ కొంచెం లైఫ్ బోట్ ఉన్నందుకే కదండి ఇంకా మనం పాపం చేసే విషయంలో కొంచెం కూడా దుఃఖం నొందుట లేదు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడో అక్కడో దేవుడు క్షమించేస్తాడన్నటువంటి ఒక మొండితనం మనకు. కానీ అసలు ఉద్దేశం అది కాదు కదా. అసలు పాపము ద్వారా కృప విస్తరించుట ఏంటి? అది అట్లన రాదు. అసలు ఎంత ముందుకు వచ్చి చెప్తున్నాడంటే, అసలు పాపం ద్వారా కృప విస్తరించడం కాదు, అసలు ఒక క్రైస్తవుని యందు పాపము జరుగుటే కూడదన్నటువంటి ఒక స్థాపన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? పాపము విషయంలో మనము మృతి నొందాము. కొంచెం జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ కొంచెం థియాలజికల్ అంటే సిద్ధాంతపరమైనటువంటి ఒక పదాన్ని మనం పరిచయం చేసుకోవాలి. ఆ పదం గురించి మీకు చెప్పి ఇబ్బంది పెట్టండి. కానీ పౌలు గారు ఇక్కడ రాస్తున్నటువంటి మనం చదివినటువంటి 3వ వాక్యం ఉంది, 2వ వాక్యం ఉంది కదండి. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. ఇక్కడ ఈ పాపం అన్న పదంలో ఓకే మనకు తెలుగులో రాసుకొని వచ్చిన దాంట్లో మనకి ఇదే కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. కానీ మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనం ఆదాము నుంచి ఏ స్వభావాన్ని అయితే పొందుకున్నామో ఆ స్వభావం విషయంలో ఇప్పుడు మనం చనిపోయి ఉన్నాము అని చెప్పడం పౌలు గారి ఉద్దేశం అండి. ఆదాము నుంచి ఏ స్వభావం అయితే మనం పొందుకొని ఉన్నాము, ఇక్కడ అది లేదు కదా బ్రదర్, సడన్గా ఆ పదం తీసుకొని వస్తున్నావు మాకు గుర్తుండదు కదా అంటే, మనం ఈ అధ్యాయం కిందికి చదువుకుంటూ వెళ్ళిపోయేసరికి పౌలు గారు చెప్పుకుంటూ వచ్చేది అదే ప్రేమ. మన ప్రాచీన స్వభావమే చనిపోయింది క్రీస్తులో అని చెప్తాడు. వెళ్తాం అక్కడికి. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తున్న దానిలో ఆదాం నుంచి ఏ స్వభావం అయితే మనకు వచ్చింది, ఏ స్వభావం వచ్చింది? పాపమును చేసేటువంటి స్వభావం, పాపమునకు ఆకర్షితులమయ్యేటువంటి స్వభావం, పాప స్వభావం మనకు వచ్చింది. దాని విషయంలో ఇప్పుడు మనం మరణించి ఉన్నాము. దాని విషయంలో మరణించిన మనము ఇక ఏ విధంగా మళ్ళీ దాంట్లో నిలిచి ఉందము అనేది పౌలు గారు చేస్తున్నటువంటి ఆరోపణ ప్రియమైన వాళ్ళ ఇక్కడ. ఇక ముందుకు వెళ్ళిపోదాం 3 నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితరని మీరు ఎరగరా? ఇది ఎప్పుడు జరిగిందట? మనం పాపం విషయంలో మృతులమైన అన్నటువంటి విషయం ఎప్పుడు జరిగింది అని అంటే, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు జరిగింది. లేకపోతే ఇలా చెప్తాను ప్రియమైన, ఇక్కడ ఒక విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నట్టుగా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్. దేనికి ఈ స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్తున్నట్టే, పాపం యొక్క అధికారం కింద నుంచి దేవుడు కృప ద్వారా మనల్ని ఏ విధంగా విడిపించాడో స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తున్నాడు. మొదటి స్టెప్ ఏంటంటే, మనం పాపం విషయంలో చనిపోయాము. రైట్. రెండోది, మరి ఎలా చనిపోయాం అంటే క్రీస్తు యేసునందు చనిపోయాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆదామునందు కదా అది జరిగింది, అది ఆదామునందు జరిగింది కదా. ఆదామునందు అది జరిగింది కనుక మరణం ఏలింది. మరి ఇప్పుడు ఏంటి, కృపా బాహుల్యం ఏలాలి కదా. ఇప్పుడు ఈ కృపా బాహుల్యం ఏలాలి అంటే ఇప్పుడు ఇది ఎవరి యందు జరుగుతుందంటే క్రీస్తు యేసునందు జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు రావాల్సిన 3వ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు జరిగింది క్రీస్తు యేసునందు? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎప్పుడు జరిగింది? ఆయన మరణంలో మన మరణం జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఇది దేవుడు చెప్తున్న మాట. మనం విశ్వాసంతో అంగీకరించట మనకు ప్రయోజనకరము. రైట్ అండి. ఇక్కడ కూడా కొంచెం లాజిక్ ఇబ్బంది పెడుతుంది. ఎవరైనా అంగీకరించవలసిందే. మనలో ఉన్నటువంటి ఆ తార్కికమైనటువంటి జ్ఞానం ఉంది, అది బై ఇన్బుల్ట్ దేవుడు పెట్టిందే, అది ఉండవలసిందే. దాని ఉద్దేశం వేరుగా ఉంది, కాకపోతే దాన్ని వాడుతున్న రీతి వేరుగా ఉంది. ఇప్పుడు నేను దాని గురించి ఏమి ఇప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్ ఏం చేయను. కానీ మనలో ఉన్నటువంటి ఆ తార్కికమైనటువంటి తత్వం మంచిదే, కానీ ఆ తత్వమును దేనికి మనం సాధనంగా వాడుతున్నాం అనేది ఇక్కడ మనకు కావాల్సింది. ఆ తార్కికమైనటువంటి తత్వంతో మనం కొన్ని అడుగుతుండొచ్చు. ఆ అడుగుతున్న దాంట్లో ఏంటి అని అంటే, మనం ఆదాం దగ్గరదే అలానే ఉన్నాం, యేసుక్రీస్తు దగ్గరదే అదే అలానే ఉన్నాం అనుకోండి. ఈ రెండు వెళ్ళవలసినవి వెళ్తూనే ఉన్నాయి ప్రియమైన వారు. ఈ రెండింటి యొక్క ఫలాలు అనుభూతి చెందవలసిన వారు అనుభూతి చెందుతున్నవారు, ఈ రెండింటి వలన ప్రయోజనం పొందుకునేవలసిన వారు పొందుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇక్కడ బాగా వినండి, మనం అంగీకరించినంత మాత్రానో అంగీకరించకపోయినంత మాత్రానో ఈ రెండు మాత్రం ఆగుతలేవండి. ఈ రెండు స్ట్రీమ్స్ ఆర్ గోయింగ్, అంతే. ఈ రెండు వెళ్తూనే ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. నాకేమర్థమైంది అని అంటే, ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇందులో సరైందేదో దాన్ని చేపట్టి అందులో మనం సాగితే మనకు చాలా ప్రయోజనం. మీతో అంటున్నాను కదా, ఆ డే వచ్చే బదులు ఈరోజు నిలబడడం చాలా ప్రయోజనం మనకి. ప్రభునందు ఆనందంతో ఇంకొక మాట కూడా చెప్పగలను.
దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఆయన మిమ్మును నన్ను ఆకర్షించి మనం ఈ రోజు కంటే చాలా రోజుల పూర్వమే ఒక మార్గంలోనికి వచ్చేసి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పేతురు గారు కూడా తన పత్రికలు ఉన్నట్టు మీ పిలుపును మీ ఏర్పాటును మరింత నిశ్చయం చేసుకోండి అంటాడు. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆ మాట చదువుకొని వేరే ఎపిసలే కాకపోతే ఇప్పుడు కొంచెం మనల్ని బలపరచుటకు ఒకసారి చూడండి. పేతురు గారు రాస్తున్నటువంటి తన 2వ పత్రికలోనికి వస్తే మన హృదయాన్ని బలపరుచుకునేటువంటి ఒక గొప్ప మాట పేతురు గారు రాస్తున్నారు. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి విషయ సంభాషణ అదేనండి. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వాక్యాలు మనం చూడగలిగితే 9-10 వాక్యాలు పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఒకవేళ చెప్పాలంటే నా లాస్ట్ 9 years అలానే ఉండేనండి. అలానే ఉండే గుడ్డివాడిని, దూరదృష్టి లేనివాడిని. అసలు నాకు దొరికినటువంటి స్వాతంత్ర్యం యొక్క ఆనవాళ్ళు, సరిహద్దులు ఏమాత్రం కూడా ఎరగని వాడను. ఎటు సాగుతున్నానో ఎందుకు తెలియని వాడను. అందుకోసం ఇప్పుడు మాత్రం 10 చదువుతున్నాను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. ఈ మాట మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకప్పుడు మనం అంగీకరించేసామండి. దేవుని మహా కృపను బట్టి మీతో అన్నట్టుగా ఆయన ఆకర్షణను బట్టి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని మనం ఎంపిక చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే ఆ ఎంపిక చేసుకున్న దాన్ని మరింత నిశ్చయం చేసుకుందాం. ఈ రోమపత్రిక ధ్యానం ద్వారా మరింతగా స్థిరపరచుకుందామండి. ఏది కూడా రోమపత్రిక 8వ అధ్యాయం ఉంటుంది, అది కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా, ఏది కూడా మనల్ని మార్చలేనంతగా, మనల్ని పక్కకు త్రొలగించలేనంతగా, మనల్ని తోయలేనంతగా మరింత నిశ్చయం చేసుకుందాం, స్థిరపరచుకుందాం. ఒక కాంక్రీట్తో ఒక ఫౌండేషన్ వేసుకున్నంత మాదిరిగా. అందుకోసం సాగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఓకే, ఇలా సాగుతున్నప్పుడు కొన్ని మనల్ని మనం సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తున్నాయి. కొన్ని గుడ్డిగా నమ్మిన వాటిని ఇప్పుడు మనము మార్చుకోవాల్సి వస్తుంది. మనము ముందు నుంచి నమ్ముకుంటూ వస్తున్నవి ఇంకా ఇంత మహిమతో ఉన్నవని మరింతగా వాటిని ఆకర్షించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక విధంగా ఒక నూతనమైన మార్పు మన యందు క్రియ చేయుచున్నది. అందును బట్టి స్తోత్రము. అందులో మీరు కూడా ఉల్లసిస్తున్నారని, ప్రభును స్తుతిస్తున్నారని నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు తీసుకొచ్చి పౌలు గారు ఏమంటున్నారంటే, కృప మన యందు ఏ విధంగా వెళ్తుందని మొదటిది ఏమన్నాడంటే, ఇప్పుడు మనము మన పాప శరీరము పాపం విషయమే మనం చనిపోయాము. ఆ చనిపోయింది ఎలా జరిగింది అని అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు జరిగింది. క్రీస్తు యేసునందు. మళ్ళీ రోమాకు వచ్చేయండి ప్రియమైన వాళ్ళారా. కొంచెం జంబులుగా ఉంటాయి. 6, 7, 8 అధ్యాయాలు కొంచెం లోతైనవి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే నేను ధ్యానిస్తున్నదే మీ దగ్గర తీసుకొచ్చిన చాలా తక్కువ ప్రియమైన వాళ్ళారా. నేను అవగాహన చేసుకోగలిగింది దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేను మాట్లాడగలిగే పొందుకున్న కృపను బట్టి మీతో మాట్లాడుతున్నవి. చెప్పినంత మాత్రాన్ని వదిలేయకండి, మాటికి చదువుతుండండి. ఒక పరిశుద్ధ సేవకుడు ఏమంటుంటాడు అని అంటే, ఆయన ఇప్పుడు సజీవులుగా లేడు. ఆయన ఏమంటుంటాడు, ఒకవేళ జీవితంలో మీరు ఈ ఉన్నంత బైబిల్లో అంత నేను చదవలేను, కొంత మాత్రమే చదవగలను, ఆ కొంత చదవాలని ఒకవేళ నిర్ణయం తీసుకొని మీ జీవితం అంతా అయ్యే చదువుకుంటాను అంటే, ఆయన సింపుల్గా ఏమంటే, మీరు రోమపత్రికను తీసుకోండి, అలా 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మీ జీవితంలో ఎన్నిసార్లు చదువుకుంటారో అన్నిసార్లు చదువుకోండి అని చెప్పడం జరిగిందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత లోతు చూస్తుంటే అలాంటి ఒక మాట ఉపదేశించగలుగుతాడు చెప్పండి. పరిశుద్ధ దేవుడు ఇది అంత అవసరమని ఇంత బైబిల్ ఇస్తే, ఇందులో ఇవి మీ జీవితంలో మీరు పట్టుకొని బతికితే సరిపోతుందిలే అన్నటువంటి మాట చెప్పగలిగి ఉన్నాడు అని అంటే ఎంత లోతు చూసి ఉండొచ్చు. అది నా హృదయాన్ని బాగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పురికొల్పుతున్నాను, విని విడిచిపెట్టకండి. ఒకవేళ మీకు టైం దొరికినప్పుడల్లా చదివే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు చదవండి ప్రియమైన. ఎందుకంటే నేను మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు మీతో నాతో. ముందుకెళ్ళిపోదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మళ్ళీ 3 నుంచి నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిరని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడని, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందును. 6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమునట్లు మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఫస్ట్ స్టెప్ అండి, మొదటి అడుగు. దేనికి? పాపం యొక్క అధికారం కింద నుంచి మనం విడిపింపబడుటకు కృప వలన మన జీవితంలో పడిన మొదటి అడుగు ఏమంటున్నాడంటే, ఇది మీరు ఎరగాలి, ఇది మీరు ఎరగాలి. ఫస్ట్ దీన్ని తెలుసుకోండి అంటున్నాను.
నో దిస్ అంటున్నాడు అండి పౌలు గారు. మీరు దీన్ని ఎరగాలి. ఏ విషయాన్ని ఎరగాలి? యేసుక్రీస్తు మరణంలో మనం కూడా ఆయన యందు మరణంలోనికి వెళ్ళిపోయినాం. ఏం వెళ్ళింది? నేను సజీవునిగానే ఉన్నాను, నా శరీరం ఈ రక్తమాంసములతో కూడినటువంటి ఈ శరీరం సజీవంగానే ఉందిగా. మరి ఏంటి ఆయన మరణంతో ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు నా యందు మరణించింది ఏంటి అని అంటే, ఇదిగో ఇంతకాలం ఆదాము నుంచి దేన్నైతే మనం పొందుకొని కొనసాగిస్తున్నామో, ఏ స్వభావం అయితే ఈరోజు మీ యందు నా యందు దేవుని దృష్టికి అయోగ్యమైనది జరిగించడం పాపంలో మిమ్ములను నన్ను నిలబెట్టిందో, ఆ ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు, క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నాడు, క్రీస్తుతో కూడా ఒక నూతన స్వభావంతో మనం తిరిగి లేచి ఉన్నామని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఇది మొదటిదండి, ఇది మొదటి అడుగు. దీనికంటే ఖచ్చితంగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. ఫస్ట్ యూజ్ యువర్ మైండ్ అంటున్నాడు ఒక విధంగా పౌలు గారు. ఇది మీరు ఎరుగుడి, ఇది మీరు ఎరగండి, మనస్ఫూర్తిగా ఇది మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సంబంధమైన విషయమే. ఆత్మ సంబంధమైన విషయం ఏం జరిగింది అని అంటే, మన ప్రాచీన పురుషుడు, మన పాప స్వభావము ఏదైతే మన ఏందో పాపమునకు కారణంగా ఉందో అది ఇప్పుడు చనిపోయింది. ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని మన మనసుతో ముందుగా ఎరగాలి. మనం ఎంత స్థిరంగా ఎరిగితే అంత ప్రయోజనం మనకి. ఎందుకంటే ఎరిగితేనే ఆ తర్వాత ఇంకొకటి చేయగలం. ఏమనంటే ఒక గొప్ప ఎంపిక చేసుకోగలం మన జీవితంలో. అవును, ఇది జరిగింది అని నేను అంగీకరిస్తున్నాను అన్నటువంటి ఎంపికకు రాగలము. కింద మిమ్ముని మీరే ఎంచుకోండి అంటాడండి 11లో. అదే తీసుకొస్తాడు. ఒక బలమైన ఎంపిక మన జీవితంలో జరిగితేనే ఒక గొప్ప సమర్పణ మొదలవుతుంది. ప్రియమైన మిమ్ముని మీరే ఇప్పుడు దేవునికి అప్పగించుకోండి. ఈ 3 స్టెప్సేనండి. పాపం యొక్క అధికారం కింద నుంచి కృప మన యందు క్రియ చేసి మనల్ని ఏ విధంగా విడిపించిందంటే ఒక బలమైన 3 మార్గములు లేకపోతే 3 స్టెప్స్ ద్వారా చూపిస్తున్నాడు. మొదట అడిగేమంటున్నాడు అంటే, ఇదిగో మీరు ఇది ఎదగండి. ఏం జరిగిందంటే, మీ ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నాడు. ఇది మీరు ఎరుగుట మాత్రమే కాదు, ఇప్పుడు దీని యందు మీరు ఒక ఎంపిక జరగాలి మీ జీవితంలో, నా జీవితంలో. అవును, ఇది సత్య సంబంధమైనటువంటి కార్యము జరిగింది అని నేను సంపూర్ణమైన అంగీకారానికి వస్తున్నటువంటి ఒక ఎంపిక కావాలి మీలో, నాలో. మూడవది ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఒక ఎంపిక మనలో మొదలైతేనే ఒక అప్పగింత మొదలవుతుందని మనలో. అందుకోసం అన్నాడంటే, ఇప్పుడు మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి మీరు అప్పగించుకోండి. ఈ 3 స్టెప్స్ గుండా మన జీవితం సాగుతున్నట్లయితే పాపం యొక్క అధికారం కింద నుంచి మనం స్వతంత్రులుగా చేయబడ్డామన్నటువంటి సత్యము మీ జీవితంలో, నా జీవితంలో స్థాపనలోనికి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది కన్క్లూజన్ అండి. కన్క్లూజన్ ఏంటో తెలుసా? పాపం యొక్క అధికారం కింద నుంచి మనం స్వతంత్రంలో అనేది కన్క్లూజన్కి జంప్ అయ్యామనుకోండి, ఈ ప్రాసెస్ తెలియకుండా ప్రీవియస్ ఇయర్స్ ఏ విధంగా మిగిలిపోయాం అలానే మిగిలిపోతామండి. కమింగ్ ఇయర్స్ కూడా అలానే ఉండిపోతాం. ప్రియమైన వాళ్ళారా, మధ్యలో ప్రాసెస్ ఏంటో తెలుసా? లేకపోతే ఈరోజు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ పదం లేకుంటే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు స్కూల్లో కాకపోతే లేకపోతే కాలేజీలో ఉన్న పిల్లలు బాగా తెలుస్తుంది. నేను స్కూల్ కాలేజ్ చేస్తున్నప్పుడు నాకు అప్లైడ్ ఫిజిక్స్ అనేది లేకుండే అండి, లేకపోతే అప్లైడ్ సైన్స్ అనేటువంటి పదం పెద్దగా లేకుండే. మేజర్ సైన్స్ ఉండే, అంత థియరీ ఉండే. కానీ ఈరోజు అది పిల్లలకు తెలుస్తుంది. ప్రియమైన ఒక ఇయర్ అంతా థియరీస్ అండి, క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటుందంటే నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇంకొక ఇయర్ కావచ్చు, ఏముంటుందంటే విన్న ఆ థియరీస్ అన్నీ లేకపోతే వారు విన్నటువంటి ఆ థియరమ్స్ అన్నిటి, ఆ విన్నటువంటి ఆ ప్రిన్సిపల్స్, లాస్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని గురించినటువంటి ప్రాక్టికల్స్ మొదలవుతాయి. ప్రియమైన వాళ్ళారు, అప్పుడు వాళ్ళకు ఫస్ట్ విన్నప్పుడు అంతా థియరీ అంతా, ఆ థియరం అంతా లేకపోతే ఆ ప్రిన్సిపల్స్ అంతా బోరింగ్గా ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే ప్రాక్టికల్స్లోనికి, ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోనికి, ఎప్పుడైతే అనుకరణలోనికి తీసుకొని వస్తారో మొదటి సంవత్సరం విన్నదానికంటే రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మరింతగా అర్థమవుతుంటాయి. ప్రియమైన వాళ్ళారు, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక సేవకు నోట విన్నది నన్ను హత్తుకున్న విషయమే, నిజమే. ఒక విధంగా ఈ 6వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు అండి చెప్పాలి అని అంటే మీతో ఒక విధంగా థియరీలానే ఉంటుందండి. ఇది యేసుక్రీస్తునందు జరిగింది. ఆ జరిగింది అనేది విన్నంతసేపు కాంప్లికేటెడ్గానే ఉంటుందండి. ఎలా జరిగింది అసలు, అది ఎలా అర్థమవుతుంది నాకు? అది అలా జరిగింది. మరి అలా అయితే ఇప్పుడు నేను పాపం చేయకుండా సంపూర్ణంగా స్వతంత్రం అయిపోవాలి కదా, ఎప్పుడు పాపమే చేయొద్దు కదా నేను, ఏంటి మరి ఇంకా చేస్తూనే ఉన్నాను? ఎందుకంటే మనం ఇంకా ప్రిన్సిపల్స్ వినేటువంటి స్టేజ్లో ఉన్నాం కనుక మనకు ఇంకా గందరగోళమే. కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఇంకొక స్టెప్ మన జీవితంలో ఏం మొదలవ్వాలి అని అంటే, మనల్ని మనం ఒక బలమైన ఎంపిక చేసుకుంటేనే ప్రాక్టికల్గా ఒక లైఫ్ మనతో మొదలవుతుంది. ప్రియమైన వాళ్ళ ఆ లైఫే మనకు చూపిస్తుంది, ఓ ఇదా కృప వలన నేను పాపం నుండి స్వతంత్రున్నవుట.
ఇంకా కొంచెం సందేహంగానే ఉంది బ్రదర్ అని అంటే నేనేం చెప్తానంటే ప్రియమైన వాళ్ళ ఏమో దేవుని దృష్టికి అంగీకార విషయంలో ఇది ఎంత అనుమతి పొందుకుందో నాకు తెలియదు. కానీ కరోనా తర్వాత ప్రియమైన వాళ్ళ ఒకవేళ మన స్పిరిచువల్ లైఫ్ని మనం ఆలోచిస్తే, ఇక్కడ నేను ఎలాంటి వ్యక్తులను మీ ప్రస్తావనకు తీసుకురావటం లేదు. వ్యక్తి యొక్క ఉపదేశంలను కూడా తీసుకొచ్చి వాళ్ళను మీరు గుర్తించేటువంటి ఆలోచనతో కూడా నేను చెప్పడం లేదు. కానీ నేను చెప్తుంది ఏమిటి అంటే, దేవుడు మీకు వినిపించినటువంటి ఉపదేశము, లేకపోతే దేవునితో మీరు నడిచినటువంటి మీ ప్రార్థనా జీవితం, లేకపోతే దేవునితో మీరు నడిచినటువంటి మీ వ్యక్తిగతమైన బైబుల్ ధ్యానం, ఇందులో సేవకుల ఉపదేశాలు ఉండొచ్చు, కలిసో కలవకో ప్రత్యక్షంగానో పరోక్షంగా ఎన్నో రకాలుగా. ఈ అనుభవాలు ఈరోజు మిమ్మల్ని ఏ మేర మార్చాయో ఆ మార్పే మీకు సాక్ష్యంగా ఇచ్చుచున్నాను. ఏం సాక్ష్యంగానంటే, మీరు చూడండి ఆ మార్పుకు రుజువు ఏమిటి అని అంటే, ఇదిగో కృప మిమ్మలను నెమ్మదిగా స్వతంత్రులను చేసుకుంటూ వస్తుంది, మీరు చూడండి అనేది నా సాక్ష్యం ప్రియమైన వాళ్ళారా. ఇంకా నా దగ్గర ఇంకేం లేదండి. ఎందుకంటే నేను వచ్చి చెప్పగలిగేంత అనుభవం కావచ్చు, అంత గొప్ప పరీక్షలు ఎదుర్కొని మీ ముందు నిలబడినటువంటి జీవితం కూడా ఇంకా నేను పొందుకోలేదు. నాకు చాలా దూరము. ఆ అనుమతి రేపు దేవుడు నన్ను కరుణించి ఇస్తాడో లేదో తెలియదు. కానీ నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే, ఒక కరోనా దగ్గర నుంచి మీరు కొంచెం ఆలోచించుకోండి. అంతకుముందు ఉన్నటువంటి ఒక క్రైస్తవునిగా మీ నడవడిక, నా నడవడిక, ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవునిగా మీ నడవడిక, నా నడవడిక, అన్ని విషయాల్లో మనలో నుంచి బయటికి వెళ్ళేటివి, బయట నుంచి మనం లోపలికి తీసుకునేటివి, మనం అంతరంగంలో చేసేటివి, మనం బయటికి చేసేటివి, మనం అన్యులకు చేసేటివి, మనం సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు చేసేటివి, మనం కుటుంబంతో ఉంటున్నవి, సమాజంతో ఉంటున్నవి. ఈరోజు ధనంతో మనం వ్యవహరిస్తున్న తీరు, ఈరోజు వర్క్ విషయంలో మనం వ్యవహరిస్తున్న తీరు, నీతి కావచ్చు, యథార్థత కావచ్చు, మంచి కావచ్చు, ఇతరులకు కీడు చేయొద్దన్న విషయం కావచ్చు, ఇతరులను బాధ పెట్టొద్దన్న విషయం, వీటన్నిటి విషయంలో మనం మార్పు చూడండి ప్రియమైన. ఆ మార్పుని నేను దేనికి రుజువుగా ఇస్తున్నాను అనంటే, ఈ స్వాతంత్రత యేసుక్రీస్తు మూలముగానటువంటి కృప మీ యందు నా యందు ఏలుటను బట్టి అనుగ్రహింపబడింది తప్ప మరి ఏది లేదండి. అక్కడ ఇంతకుముందు నాకు తెలియదు ప్రియమైన, నాలోనే లేదండి. అసలు కృప అన్న పదం బిఫోర్ కరోనా అసలు నా జీవితంలో పరిచయమే లేదు, ముఖ పరిచయం. అర్థం అంతకన్నా తెలియదండి, అర్థం అంతకన్నా తెలియదు. కానీ ఇప్పుడు ఏమర్థమవుతుంది అని అంటే, ఇప్పుడు పాపం యొక్క అధికారం నుంచి నా పరిధి మేరకు కొన్నిటి నుంచి నేను ఈరోజు స్వతంత్రత పొందుకొని ఉన్నానంటే, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇది నా విల్ పవర్ అనడానికి కూడా లేదండి. ఏమని అనగలను చెప్పండి? ఇప్పుడు ఇది విల్ పవర్ అని ఒకవేళ నేను విల్ పవర్ అన్నాను అనుకోండి, ఒకవేళ నన్ను పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మాత్రమే సాక్షి, మీరు ఎలాగో సాక్ష్యం ఇవ్వలేరు, ఎందుకంటే మీరు ఎవరు చూడలేదు కనుక. ఒకవేళ నేను సాక్ష్యంగా పెట్టుకొని మాట్లాడితే నేను కొన్ని ఏం చెప్తానంటే, ఒకవేళ ఇది విల్ పవర్ వల్లనే పాసిబుల్ అవుతుంది అని అంటే, నాకేమనిపిస్తుందంటే, నేను కొన్ని విషయాలు ఇవి చెయ్యకూడా వదిలేద్దామని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి, ఈ మధ్యకాలంలో కాదు, నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు వాటిని చేయలేదు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ విల్ పవర్ అంటే నా విల్కి అంత స్ట్రెంత్ లేదండి, నాకున్నటువంటి చిత్తానికి అంత సామర్థ్యం లేదని నేనే చేతులెత్తి మీ ముందుకు వచ్చి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో మీరు నమ్మొచ్చు, ఎందుకంటే నా నోటితో నేనే చెప్తున్నాను. ఇక్కడ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే చూడని మీతో అబద్ధం చెప్పాల్సిన పని నాకేం లేదండి. ఎందుకంటే మీకు చెప్పిన ఉపయోగం లేదు, చెప్పకపోయినా ఉపయోగం లేదు. లేకపోతే మీతో అబద్ధం చెప్పడం వల్ల మీరు నన్ను పొగిడేది లేదు, పొగడకపోయేది అంతకన్నా లేదు, నేను పొందుకునేది లేదు, పొందుకోకపోయేది లేదు. కానీ నేనేం చెప్తాను, ఇది విల్ పవర్తోనే పాసిబుల్ అంటే నా విల్కి అంత స్ట్రెంత్ లేదు, ఇంత లాంగ్ లైఫ్ సస్టైన్ అవ్వకపోయేది. మరి ఈరోజు అది నాలో ఇంకా సస్టైన్ అవుతుంది అంటే, నాకు ఇప్పుడు రోమపత్రిక 6 నుంచి ఏమర్థం అవుతుందంటే, కేవలం యేసుక్రీస్తు మూలంగా ఆయన కృప నన్ను ఏలుటను బట్టి ఇప్పుడు కొన్నిటి మీద నాకు స్వతంత్రత. రైట్, మరి మొత్తం మీద స్వతంత్రతగా రావాలి కదా బ్రదర్. కొంత మీద వస్తే ఇప్పుడు గ్రేస్ వీక్ అంటావా, నువ్వు వీక్ అంటావా? కృప బలహీనం అంటే నేను ఒకటి చెప్తాను ప్రియమైన, ఇది కూడా సేవకు నోట విన్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి. ఆయన ఏమన్నారు అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం మృతి పొంది ఉన్నాము అని అంటే ఆయన ఏ విధంగా తీసుకుని వచ్చినాడంటే చాలా చక్కగా చెప్పున్నాడండి. ఆయన ఏ విధంగా చూస్తున్నాడట అంటే, ఒక కాఫీలో కలిపినటువంటి షుగర్లా చూస్తున్నాడటండి మన జీవితాన్ని. మనం క్రీస్తునందు మృతి పొందితివి అన్నటువంటి భాగాన్ని బాగా దగ్గరికి తీసుకురావడానికి ఆయన చెప్పినటువంటి చిన్న సాదృశ్యం ప్రియమైన వాళ్ళ. ఇప్పుడంటే ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఉందనుకోండి, లేకపోతే ఒక షుగర్ క్యూబ్ ఉందనుకోండి, మీరు తీసుకొని టీలో వేయండి. మీరు దాంట్లో వేసి కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చూడండి, మళ్ళీ స్పూన్తో మీరు దాన్ని అడుక్కు వెళ్ళి ఇలా అనగానే మళ్ళీ ఆ క్యూబ్ ఎంతలో కొంత కరిగిపోయి ఇంకా కొంచెం ఆ సాలిడ్గా ఉన్నటువంటి ఆ షేపే బయటకు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఎప్పుడు సంపూర్ణంగా షుగర్ రాకుండా కేవలం కాఫీ మిగిలిపోతుందంటే, మనం దాన్ని కలుపుతున్న కొద్దీ నెమ్మదిగా ఆ షుగర్ క్యూబు లేకపోతే షుగర్ అంతా కరిగిపోయి ఆ కాఫీలో కలిసిపోయిన తర్వాత ఇక మళ్ళీ బయటికి ఏం రాదంటే, ఇక షుగర్ బయటకు అసలు రాదు ప్రియమైన వాళ్ళ.
నిజంగా అది మీ హృదయానికి నేను అంత సజీవంగా తీసుకొచ్చానో లేదో, కానీ నాకు మాత్రం అది విన్నప్పుడు అంతే సజీవంగా హృదయంలోనికి వచ్చినది. ఒక్కటి ఏమర్థమైంది అని అంటే, సంపూర్ణంగా ఆయన కుమారుడు నన్ను ఎప్పుడు స్వతంత్రునిగా చేయగలడంటే, నేను సంపూర్ణంగా క్రీస్తులో కలిసిపోయినప్పుడు. నా ప్రాచీన పురుషుడు ఉన్నాడు కదా, ఏమండి, సంపూర్ణంగా అది క్రీస్తులో నేను మమేకం చేసుకున్నప్పుడు ఇక మళ్ళీ బయటకు వచ్చేది ఏమైనా ఉంటుందంటే, ఒకవేళ నన్ను ఎవరైనా కదిలించినా, లేకపోతే నా అడుగులోనికి వెళ్ళి పైకి లేవడానికి నా అడుగునున్న దాన్ని పైకి తీసినా ఏమొస్తుంది అని అంటే, మళ్ళీ కాఫీ రావాలి. దాని అర్థం ఏమిటంటే, మళ్ళీ మన జీవితంలో నుంచి క్రీస్తు బయటకు వచ్చేంతగా మనం క్రీస్తులో కలిసిపోతేనే సంపూర్ణమైన స్వాతంత్రమును చూడగలం ప్రియమైన వాళ్ళారా. ఇది నా పరిధికి దూరము, చెప్పుటకు మనకు చాలా అవగాహన కావాలి. కానీ నేను చదివినటువంటి ఈ మాటలు ఎక్కడ సరిగ్గా సరిపోతాయో మీరు చూడగలిగితే ఒకసారి చూడండి. 5 నుంచి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందును. చాలా అద్భుతంగా అనిపించింది ప్రియమైన వాళ్ళ. దీని ఎక్స్ప్లెనేషన్ బాగా వినండి. ఇది అబ్సల్యూట్లీ కాపీ అండి, బట్ ఇది చెప్పాల్సిందే. మీరు బాగా వినండి. యేసుక్రీస్తు వారు పునరుత్థానానికి ముందు ఆయనలో ఒకటి చూడగలం, పునరుత్థానం తర్వాత అది అస్సలు ఆయనలో కనపడదండి. చెప్తాను మీకు. ఆయనలో పునరుత్థానానికి ముందు ఏం చూడగలము అని అంటే, ఏమండి, ఆయన అపవాదితో మాట్లాడిన సందర్భాలు చూడగలం. ఆయన పునరుత్థానం ముందు ఇస్కరియోతు యూదాతో మాట్లాడిన సందర్భాలు చూడగలం. ఆయన పునరుత్థానానికి ముందు హేరోదుతోనూ లేకపోతే పిలాతుతోనూ అన్న కయప వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు చూడగలం. శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడిన సందర్భాలు చూడగలం. పునరుత్థానానికి ముందండి. పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆయన అపవాదితో మాట్లాడిన మాటలు ఒక్కడు కూడా లేవు ప్రియమైన వాళ్ళారా. ఇస్కరియోతు యూదాతో మాట్లాడిన మాటలు లేవు. ఒకవేళ అనుకుందాం ఆయన చనిపోయి ఉండొచ్చు, అప్పటికి అంగీకరించవలసిందే. అన్న కయపలతో మాట్లాడిన సందర్భాలు లేవు, పిలాతుతో మాట్లాడిన సందర్భాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మళ్ళీ ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఎవరితో ఆయనలో సంబంధమును అస్సలు చూడమనంటే, మళ్ళీ పూర్వపు వాటితో అసలు సంబంధమును అస్సలు చూడము ఆయనలో. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ నా పాత వాటికి ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను అంగీకరించి నేను చెప్తున్నాను, నా క్యూబ్ ఇంకా సంపూర్ణంగా మెల్ట్ అవ్వలేదు అంతే. ఇంకా నేను క్రీస్తులో సంపూర్ణంగా కలిసిపోలేదు. ఎన్ని లేఖనములు లేవండి. పౌలు గారు అనేదే జీవితకాలము మనము ముందు పెట్టుకొని దీన్ని అసలు మనం ఎప్పుడు చేరుకోవాలని సాగవలసిన మాట. ఇక మీదట జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, ఈ భక్తుని బట్టి హల్లెలూయా అన్న పదమే ఎలా పాజిబుల్ అయిందండి. ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణముగా సర్వోన్నతుడైన దేవుడే నివసించుచున్నాడన్న సాక్ష్యం చెప్పి ఉన్నాడంటే ఊరికనే చెప్తాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఈ మాట రాస్తున్నాడు ఆయన. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, 6వ అధ్యాయం ఈ మొదటి భాగమును బట్టి నాకు తెలుసు నేను చాలా ప్రాథమికమైన విషయాలు మీ మనసుకు తీసుకొని వచ్చాను. ఇంకా అన్ని మాటలను ఎత్తిపట్టుకొని కూడా మనం మాట్లాడుకోలేదు. అలానే ఈ సంవత్సరం చెప్పగలిగే కృప కూడా నేను పొందుకోలేదు నాకు తెలిసింది. కానీ ఒకటి వినండి ప్రియమైన వాళ్ళారా, మనం క్రీస్తులో ఎంతగా మమేకమగలము, ఆయనతో ఎంతగా పెనవేసుకోగలము, ఆయనలో ఎంతగా కలిసిపోగలము, ఆయన యందు ఎంతగా మనం నిలవగలము, దాని మీదనే కృప మన మీద ఏలుబడి చేయడమా చేయకపోవడం అనేది ఆధారపడి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ విన్న ప్రసంగాలను బట్టో, లేకపోతే అర్థం చేసుకున్నటువంటి అవగాహనను బట్టో, లేకపోతే మన ఫీలింగ్స్ మీద బట్టో ఇవేవి కావాలి. ఇవన్నీ ఇన్ని రోజులు క్యారీ చేసినవే. వచ్చిన రిజల్ట్ ఏంటి? మళ్ళీ అదే గిల్ట్ అండి, అదే అపరాధం చేస్తున్నాం. ఇలానే ఉంటే చివరి వరకు ఇదే అపరాధంతో ఉండి చచ్చిపోవాల్సిన వారమే తప్ప, నా యందు కృప స్వాతంత్ర ఏలింది, నన్ను ఈరోజు స్వతంత్రునిగా నిలబెట్టి ఉన్నదని బైబిల్లో చదువుకున్న ఈ భక్తులను మనం తాకగలమా? లేకపోతే ఇప్పటి వరకు బ్రతికి మన ముందున్న దినాల వరకు వెళ్ళిపోయినటువంటి పరిశుద్ధ భక్తుల జీవితాలను మనం తాకగలమా? ఎవరిని తాకగలం ప్రియమైన వాళ్ళరా? వారు ఎందుకు ఆ చోట నిలబడ్డారంటే ఒకటి అర్థమైంది, వారు పూర్వమును వదులుకున్నారు, ఈ తర్వాత ఉన్నదంతా క్రీస్తులో కలుపుకొని బతికిన్నారని తెలుస్తుందండి. అదొకటి నేను చెప్పగలను ప్రియమైన వాళ్ళరా. దానికి మార్గం ఏమిటి అంటే 11వ వాక్యం మనం చదవాలండి ఈ సమయం అందు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి 9 నుంచి నేను చదువుతున్నాను. 9, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఏమంటే ఒకసారి ఆలోచించగలిగితే భౌతికంగా అన్నట్టు కూడా ప్రియమైన వాళ్ళారా, నిజమే. ఒకసారి ఒక వ్యక్తి మరణించాడు అని అంటే ఈ లోక సంబంధం ఈ వేటితో కూడా అటాచ్మెంట్ ఉండదండి. ఇంకంతే, నిజమే. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్న చనిపోయి ఉన్నారు. ఆలోచిస్తే నేను దేంతో ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు
ఒకప్పుడు ఏవేవి కావాలని ఆలోచించాడో, ఏవేవి ఉండాలని మాతో మాట్లాడాడో, వేటి కొరకు ఆ వదులుకోవద్దని పట్టుదల కలిగి ఉన్నాడో, ఇప్పుడు వాటితో ఆయనకి ఏ సంబంధం లేదండి. జీరో. వెళ్ళిపోయాడు అన్నీ. ఇక మరణము అన్నిటికీ ఎడవాసింది ప్రియమైన వాళ్ళారా ఆయనని. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు పాపం విషయంలో మనం మరణించాం, ఇప్పుడు క్రీస్తులో ఆయనతో పాటుగా మరణించామన్నటువంటి ఈ సత్యము పాప సంబంధమైన ప్రతి ఛాయకు మనల్ని ఎడబాపింది. ఇంకా నా యందు క్రియ చేస్తుంది, ఇంకా నన్ను ఏలుతుంది అంటే యేసుక్రీస్తు మూలముగా కృప ఏలుటకు మనం ఆయన యందు నిలవటం లేదు. అదే రీజన్ అంతే. ఆయన యందు నిలవకపోవటే రీజన్. ఆయన యందు నిలవాలంటే మళ్ళీ ఏంటి అని అంటే ఆయనతో నడుచటం మాత్రమే ఉందండి. ఆదివారం మాట్లాడుతుంది ఏంటి, వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుందండి. అదే ప్రేమ. ఒక క్రైస్తవునిగా బ్రతుకుట, ఇంకా మళ్ళీ ఏదో కొత్తదేం లేదండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు విన్నదాని ప్రకారం మనం నడుచుకొనకపోవటే లోపం. ఇప్పుడు నడుచుకోవాలన్న ఒక స్థిరమైన మనసు ఏర్పరచుకున్నట్టే మార్గం ప్రియమైన వాళ్ళ. ఇంకేమీ లేదు ఇక్కడ. మళ్ళీ ఏదో నూతనమైన సువార్త వచ్చి మన జీవితంలో ఏదో నూతనంగా చేయబోతుంది. ఎన్ని నూతనాలు వచ్చినా ఉన్నదాన్ని చెడగొట్టేది అవుతుంది తప్ప దేవుడిచ్చిన దాన్ని స్థిరపరిచేది అవ్వటం లేదండి. నూతనం అనేది అది మనం అనకూడనటువంటి విషయం. మళ్ళీ ఏదో నూతనమైనది వస్తుంది, ఆ నూతనమైనది గతంలో ఉన్న వారి కంటే ఇంకా బలంగా వచ్చిన ఏదో చేస్తుందని చూసే దినములు కావు ప్రియమైన వాళ్ళ. వచ్చినవన్నీ పూర్వం ఉన్న వాటిని చెడగొట్టినవి తప్ప స్థిరపరిచినవి అసలే కాదండి. అది మనం మనవకూడదు అసలు. అందుకోసం అంటున్నాడు, ఒక్కసారి మరణించినవాడు ఇక అన్నిటికీ ఇక విడుదలేది. అదే అన్నాడు మనం చదివిన 9వ వాక్యం. తర్వాత 10 అంటున్నాడు, ఎలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. ఇదే మన మార్గం కూడా. ఏమండి, ఆయన మరణంతో ఐక్యం గల వారమైన ఎడల ఇప్పుడు మనము ఆయనతో కూడా తిరిగి లేచిన ఎడల ఆయన పునరుత్థానం నందు కూడా మనం ఐక్యం గలవారమైందు అన్నాడు కదా. ఆయన పునరుత్థానం నందు ఐక్యం అవుట ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే 10వ వాక్యం ప్రియమైన వాళ్ళ. ఆయన చనిపోవడం చూడగా పాపం విషయంలో ఒక్కమారే చనిపోయాడు కానీ జీవించుట చూడగా దేవుని మూలంగా ఇప్పటికీ జీవించుచున్నాడు. దాని అర్థం ప్రియమైన వాళ్ళారా, మనం పాపం విషయంలో ఒక్కమారే చనిపోయాన్న సత్యం దగ్గరికి రావాలి. ఇప్పటి నుంచి బతుకుట చూడగా దేవుని యందు బతుకుతున్నామన్న స్థితిలోనే ఉండాలి తప్ప మళ్ళీ మనం పిలాతుతోనో, మళ్ళీ అన్న కాయపలతోనో, మళ్ళీ ఇస్కరియోతు యూదాతోనో, మళ్ళీ అపవాదితోనో రిలేషన్ పెట్టుకునే చోట మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ అలాంటి సందర్భములు జరగలేదు ప్రియమైన వాళ్ళ. ఇంకా నిశ్చయంగా చెప్పగలను, ఆయన ఎప్పటికీ వాళ్ళని కలవడు కూడా. అది మనం అనవకూడదు. ఆ తర్వాత 11 అంటున్నాడు, అటువలనే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇది మన మీద ఆధారపడి ఉన్నదండి. రోమపత్రిక చదివినప్పుడు యేసుక్రీస్తునందు దేవుడు ఇంత కార్యం చేసి ఉన్నాడని మనం ఎరిగినప్పుడు ఇది మనం ఎంచుకోవాల్సిన విషయం. అవును, నిశ్చయముగా ఇక నేను వాటితో పెట్టుకోను అంటే పెట్టుకోను అనేది మన నుంచి స్థిరంగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. నాలో లేదనుకోండి, బయటోడు నన్ను ఎంత ఆపాలనుకున్నా నేను ఆగను ప్రియమైన వాళ్ళ. అంతే కదండి. ఉదాహరణకు అనుకుందాం, నాకు ఏదో ఒక ఫుడ్ ఐటెం బాగా ఇష్టం, అది నాకు బాగా ఇష్టం, నాకు తినాలని ఉంది. అది తింటే ప్రమాదమనో, హానికరమనో, అనారోగ్యమని ఇంకొకడు వచ్చి నాకు చెప్తున్నాడు అనుకోండి, నేను ఎందుకు ఆపుతాను చెప్పండి? ఎప్పుడు నేను ఆపుతాను? నేను తినొద్దని అనుకుంటే నేను ఆపేస్తానండి. ఇంకేమీ లేదు ప్రియమైన వాళ్ళ. అక్కడ మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. పెద్ద మాటే, కానీ ఇది 2వ అడుగు. ఇది వేయకుండా నేను కన్క్లూజన్లో దూకుతానంటే ఎంతమంది దూకినా తొందరగానే బయటకు వచ్చేసారండి. మళ్ళీ మరింతగా పాపం చేస్తున్నారు, తుదమటుకు చేసుకుంటూనే సాగిపోతాం. ఇప్పుడు మీకు నాకు అర్థం కావాల్సిందంటే ఒక నిశ్చయమైన ఎంపిక కావాలి మన జీవితంలో. నేను పాపం విషయంలో మృతుడను. 11 మళ్ళీ చదువుతాం. 11 అటువలనే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. దేవుని విషయమే సజీవులుగా ఉండుట అంటే ఏంటి అనగానే వెంటనే కింద నుంచి ఎక్స్ప్లెనేషన్ అండి. 12-13 వాక్యాలు. దేవుని విషయమే మనం సజీవులుగా ఉండుట అంటే ఏంటి అనంటే, పాపం విషయమే మనం అప్పగించుకున్నాం కదా, ఆ అప్పగించుకున్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దేవుని విషయమే అప్పగించుకున్నట్టు ప్రియమైన వాళ్ళారా. కనెక్టివిటీ కోసం నేను చదువుతున్నాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. మనం సమర్పించుకున్నందుకే కదా, మనం సంపూర్ణంగా మన దేహమును అప్పగించుకున్నామండి అపవాదికి. మన నోటిని అప్పగించుకున్నాం, మన చేతులను అప్పగించుకున్నాం, మన చూపులను అప్పగించుకున్నాం, మన చెవులను అప్పగించుకున్నాం. ఏలి ఉన్నాడండి, వాని చిత్తానుసారమైన అన్నీ బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. అబద్ధం, మోసం, వంచన, ద్రోహం, ఎవ్రీథింగ్ ప్రియమైన వాళ్ళారా. కుట్ర ఏది బయటికి రావాలో అదంతా వచ్చేసింది. వానికి అప్పగించుకున్నాం కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో పాపం విషయంలో ఇప్పుడు మిమ్మల్ని మృతమైన వారిగా,
లేదు లేదు బలవంతంగా వాడు వచ్చి మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తాడని మీకు అనుకోకండి. ఎందుకనంటే ఇప్పుడు అధికారం నుంచి కృప మిమ్మల్ని విడిపించి ఉన్నది. నిశ్చయంగా చెప్పుచున్నాడు, మీరు పాపం విషయంలో మృతులై ఉన్నారు కనుక మరణం ద్వారా మనకు ఎంతైతే ఎడబాటు ఉందో క్రీస్తు యేసునందు మరణించిన కారణమును బట్టి ఇప్పుడు దుష్టునికి మనకు లేకపోతే పాపానికి పాప సంబంధమైన అధికారానికి మనకు అంత ఎడమ చేసి ఉన్నాడు. ఇప్పుడు తన అధికారంను బట్టి ఏదో మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుందని మీరు అసలు అనుకోకండి. మీరు అప్పగించుకొనటం బట్టి అది మిమ్మల్ని వెళ్తుంది తప్ప ఇప్పుడు దానిగా వచ్చి తన అధికారం అంతటిని మన మీద ఉపయోగించి మనం లోపరుచుకునే స్థితి అయితే ఇప్పుడు దానికి లేదు. సో ఫలితంగా ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ ఎంపిక తర్వాత ఇప్పుడు ఒక స్థిరమైన సమర్పణ కావాలి. ఆ సమర్పణ 13 అన్నాడు ప్రియమైన వాళ్ళారా. అన్నమాట ఏమిటి అనంటే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఈ సమర్పణ కావాలి ప్రియమైన వాళ్ళారా. ఇది అంటే ఇక మన అప్పగింత మీద ఆధారపడి ఉందండి. అలానే మనలో ఆ సంఘర్షణ ఉండదంటే ఉంటుందండి. వాస్తవానికి మనకు ఫుట్ నోట్ నెంబర్ వేసి చేర్చిన పదం కూడా ఏంటంటే ఆయుధములన్న పదమే, సాధనములన్న దగ్గర ఆయుధములన్న పదమే తీసుకొని వచ్చిన్నాడండి. నిజంగా ఇది చాలా బాగా అనిపించిందండి. ఒక 5 minutes చాలా బాగా అనిపించింది. సాధనాలు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, ఆయుధాలు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చూడండి, ఆపరేషన్ థియేటర్ ఉందనుకోండి, పేషెంట్ ఉంటాడు, ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ ఉంటాడు, డాక్టర్కి హెల్ప్ చేసేటువంటి నర్సెస్ ఉంటారండి. ప్రొసీజర్ స్టార్ట్ అయిందనుకోండి, డాక్టర్ ఏం చేస్తుంటాడంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఇది కావాలి అది కావాలని వెంటనే అక్కడ ఉన్నటువంటి హెల్పర్ లేకపోతే నర్సో మేలో ఫీమేలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, డాక్టర్ అడిగిన ప్రతి దాన్ని అందిస్తుంటారు. ప్రియమైన అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్రతి దాన్ని అందిస్తుంటారండి. మీరు చూడండి, ఆ అందిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ని మైండ్లో పెట్టుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు దేవుడు డాక్టర్గా ఉన్నాడండి. ఆయన అడుగుతున్నాడు, ఇంకో నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి. ఇప్పుడు మన పోర్షన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇదిగో ఇప్పుడు మీ అవయవములను దేవుడు ఇన్స్ట్రుమెంట్స్గా చూస్తున్నాడు, సాధనములుగా చూస్తున్నాడు. ఇప్పుడు మీరు అప్పగించండి. ఆయన ఇగో ఈ విషయానికి నీ కన్నులు కావాలంటున్నాడు, అప్పగించు. ఇగో ఈ విషయానికి నీ చెవులు కావాలనుకుంటున్నాడు, అప్పగించు. ఇగో ఈ విషయానికి నీ నోరు కావాలనుకుంటున్నాడు, ఆయనకు అప్పగించు. ఇగో ఈ విషయానికి ఆయన నీ చేతులు కావాలనుకుంటున్నాడు, అప్పగించు. ఏమండి, ఆయన నన్ను ఇది కావాలంటున్నాడు, దీనికి కావాలంటున్నాడు, నాకు ఎలా తెలుస్తుంది? ఒక విధంగా ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ కనుక ఇగో ఆయన పలానా ఇన్స్ట్రుమెంట్ అనగానే అది వినటం బట్టే కదా నర్స్ అందించింది. ఆయన మాట్లాడుతున్నదాన్ని అతను వినుటను బట్టి అందించారు. సేమ్ థింగ్ ప్రియమైన వాళ్ళ ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్న దాన్ని విన్నదాన్ని బట్టి ఆయన అడిగిన దాన్ని అడిగినట్టుగా మనం అప్పగించుకోగలిగితే దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ, పాపం మన మీద ప్రభుత్వము చెయ్యదు అని. కృప ఏలుబడేటువంటి రీతి ఇలానే ఉంటుంది, పద్ధతి ఇలానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. కృప మిమ్మును నన్ను ఏలుతుందనడానికి రుజువులు ఇవి. నేను ఆడియన్ పోర్షన్లో ఉంటాను, అన్నీ జరుగుకుంటూ వెళ్ళిపోతాయి. ఆల్ ఆఫ్ సడన్ నేను ఏ పాపం చేయలేనటువంటి ఒక గొప్ప స్థితిలో నిలబడతానని ఊహించుకున్నానండి. ఆ ఇమాజినేషన్లో ఉంటూ చచ్చిపోయే దినాల వరకు సాగిపోతూనే ఉన్నాం అలా. కానీ ఇది ఇమాజినేషన్ కాదు ప్రియమైన, ఫీలింగ్ అంతకన్నా కాదండి. దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, మన ఇన్వాల్వ్మెంట్ ఇందులో మన ప్రమేయం ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఆ ప్రమేయంలో ఏముంటుందంటే దేవుడు అడుగుతున్న వాటిని ఆయనకు అప్పగించండి. ఇది మొదటిదండి. రెండోది ఏంటంటే ఫుట్ నోట్ వర్డ్ వేసి ఇంకోటి కూడా ఆయుధములు అన్నాడు కూడా, ఈ అర్థం కూడా ఉందండి. నిజంగా ఇలా అప్పగించమంటున్నప్పుడు మనలో ఒక పోరాటం స్టార్ట్ అయిద్దండి. ఆ పోరాటంలో ఎలా ఉంటుందంటే దేవుడు కోరుతుందేమో మంచి వైపు ఉంటుంది, దాని నుంచి వచ్చేటువంటి ఏమనాలి మీతో ఇంకొక వైపు ఏమో పెయిన్ ఉంటుందండి. లేకపోతే నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు. ఉదాహరణకు అనుకుందాం, మన గురించి ఒకరు విపరీతంగా చెడు చెప్పేశారు, బయట ఉన్నవి లేనివి XYZ అన్నీ కలిపి భయంకరంగా మన గురించి చెప్పేశారు. పలానా వ్యక్తి మన గురించి చెప్పాడని మనకు తెలిసిందండి. ఇప్పుడు తెలియగానే అతన్ని లెఫ్ట్ రైట్ టాప్ బాటం కడిగి పారేయాలన్నటువంటి లోపల నుంచి ఒకటి ఉంటుందండి. ఇది మనది. రెండోది ఏంటంటే దేవుడు ఆయన ఇన్స్ట్రుమెంట్గా అడుగుతుంటాడు మన నోటిని, ఇక నేను నీతో చెప్తున్నాను, నిన్ను అపరాధములు క్షమించినట్టుగా నువ్వు అతన్ని కూడా క్షమించాలి. ఆయన అటు ఇన్స్ట్రుమెంట్ అడుగుతుంటాడు. ఇంకోవైపు మనలో ఉన్నటువంటి ఆయుధం, మనలో ఉన్నటువంటి ఒక బ్యాటిల్ వార్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నీ గురించి అన్నప్పుడు నువ్వు ఉన్నవి లేని నువ్వు కూడా చెప్పాలి. చూసారా ప్రేమ? ఈ రెండు ఉన్నాయండి, ఈ రెండు ఉన్నాయి. కానీ సంపూర్ణంగా మీతో చెప్పమండి, ఇందులో మన చాయిస్ ఉంది ప్రియమైన వాళ్ళరా. నా ఎంపిక అంతే. ఇంకా ఇది నా ఎంపిక. దీని మీదకి వచ్చండి, బాగా వినండి. దేవుడు కూడా చేయగలిగేది ఏముండదు ప్రియమైన వాళ్ళారా. నేను బలవంతంగా నా చాయిస్ రాంగ్ అనుకోండి, నేను ఇదే పిక్ చేసుకుంటానని డిసైడ్ అయితే దేవుడు మాత్రం ఎందుకు సహాయం చేస్తాడు?
సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతేనండి ఇక దేవుడు మనకు ఛాయిస్ ఇవ్వడం కూడా ఎందుకు, ఇది కూడా మనకు కొంచెం ఆలోచించవలసిన విషయం అవుతుంది. సరే, ఇది ఇంకొక దాంట్లోనికి వెళ్ళిపోతుంది. కానీ ఒకసారి 11, 12, 13 చదువుకొని ముగించేస్తాను ప్రియమైన వాళ్ళ. ఏం చెప్పబడుతుంది చూడండి 11 నుంచి. అటువలనే మీరును పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోనండి. పాపం విషయమై మృతులుగాను, క్రీస్తు యేసునందు సజీవులుగాను. ఇప్పుడు పాపం విషయంలో ఇక ప్రధానికి మనం టాటా చెప్పేసినట్టే, ఒక విధంగా మనం బరియలైపోయింది. ఇక నాకు వాటికి సంబంధం లేనంత ఎడబాటు వచ్చేసింది. కానీ ఇటువైపు వచ్చి చూస్తే క్రీస్తు యేసునందు సజీవులుగా ఈరోజు మనం ఎలైవ్గా ఉన్నాం ప్రియమైన, బతుకున్నాం. ఈ బతుకున్న కారణంతో అన్నిటికీ సంబంధం పెట్టేసుకున్నాం అండి. అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయాం, అన్నీ కావాలని వెంపలాడుతున్నాం కదా. ఇది మానవ సంబంధమైన జీవితం. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జీవితం ఎలా, క్రీస్తు సంబంధమైన ప్రధాంతో ఇన్వాల్వ్ అయిపోండి. క్రీస్తుకు సంబంధించిన ప్రధాంతో ఇంకా అప్రోచ్ అయిపోండి. ప్రధాంట్లో మరి రఫ్ వర్డ్తే ప్రధాంట్లో ఏలు పెట్టేయండి అంతే. ఇప్పుడు అలాంటి స్వభావం వచ్చేసింది కదండి. దేన్ని వదులుతున్నామండి మనం? మానవ సంబంధంగా అన్నిట్లో పెట్టేసామండి, మన తల దూర్చేసాం. ప్రధాంట్లో కావాలి, మనకు సంబంధం ఉన్నా ఉండకపోయినా అన్నిట్లో మనం కాలు పెట్టించాం. ఇప్పుడు దేవుడు ఏమన్నా పాపం విషయంలో చచ్చిపోయారు. క్రీస్తు యేసునందు ఇప్పుడు మీరు భౌతికంగా బతుకుతున్న ఒక యాటిట్యూడ్ చూసారా, ఆ యాటిట్యూడ్ క్రీస్తులోనికి తీసుకురండి. అన్ని విషయంలో సజీవులుగా ఉండండి. క్రీస్తు పట్ల అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యండి. ప్రేయర్ అంటారా, ఫెలోషిప్ అంటారా, ఎవ్రీథింగ్ ప్రియమైన వాళ్ళారా, ఎవ్రీథింగ్ యేసుక్రీస్తునందువి. ఆ తర్వాత 12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం నందు పాపమును ఏలనీయకండి. ఎలా ఏలింది? అప్పగించుకున్నందుకు. సో ఇప్పుడు ఏంటి? అప్పగించుకోవడానికి ఇక చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏ అవయవం కదులుతుంది? ఏది కదలదు. కానీ ఇటువైపు వచ్చి చూస్తే క్రీస్తు యేసునందు సజీవంగా ఉంది కనుక ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఈ సజీవంగా ఉన్న మీ దేహమును ప్రతి అవయవమును నీతికి సాధనములుగా అప్పగించండి. నీతికి సాధనంగా ప్రధాన్ని దేవుడు అడుగుతుంటాడు, ఇచ్చేయండి. రెండో వైపు ఆయన అడుగుతున్నప్పుడు మీలో చాలా యుద్ధం మొదలవుతుంది. వద్దు, చేయొద్దు, అది అలా అయితే కుదరదు, నిన్ను నువ్వు కోల్పోతావు, లేకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఉండదు, నువ్వే నష్టపోతావు. ఈ యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొదలవుతున్నప్పుడు దీన్ని జయించవలసిన బాధ్యత మందే ప్రియమైన వాళ్ళు. పోరాడాలి. అందుకోసమేనండి క్రైస్తవుని జీవిత ప్రార్థనలో ఏముందంటే యుద్ధమే ఉందని చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ పౌలు గారు కూడా. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, మనం మరవకూడదు. ఇక కన్క్లూజన్ చూడగలిగితే 13 మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మనం సెకండ్ పార్ట్లో చూస్తాం ప్రియమైన, నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకునే భాగంను మనకుంది. ఇంకా సెకండ్ పార్ట్, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. వచ్చేసిందండి 14వ వాక్యం దగ్గరికి. ఏ కారణమును బట్టి పాపము యొక్క శక్తి, దాని యొక్క అధికారం ఈరోజు మన మీద లేదు అనంటే, యేసుక్రీస్తు మూలముగా కృప మిమ్మును నన్ను ఏలుటను బట్టి. ఏ విధంగా ఏలుతుంది యేసుక్రీస్తు ద్వారా కృప అంటే, క్రీస్తునందు మనం మరణించినందుకు, ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు తిరిగి లేచినందుకు కృప ఈరోజు మన యందు ఈ ఏలు బట్టి చేయుచున్నది ప్రియమైన వాళ్ళు. నేను తెలుసుకోలేకపోయినానంటే, క్రీస్తులో మనం సంపూర్ణంగా కలిసిపోలేదు. క్రీస్తులో సంపూర్ణంగా కలిసిపోయిన రోజు మనందరం పౌలు గారి వలె మాట్లాడతాం. ఇప్పుడు నేను సంతోషమైన ఆనందం చెప్తున్నాను, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఇదిగో ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయింది, యేసుక్రీస్తు దాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ యొక్క నియమం, పాప మరణంలో నియమం నేను నన్ను విడిపించాను. క్రీస్తులో సంపూర్ణంగా కలిసిపోయిన వ్యక్తి సాక్ష్యం అండి. మిగతాన మనం కన్క్లూజన్కి చంపవద్దు, ఎప్పుడు ప్రాసెస్ గుండా పోదాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు కొన్ని మాటలు మిమ్మల్ని ఆలోచింపజేసి ఉంటే దేవుని స్తుతించండి. ఈ మాటల ప్రకారం బ్రతుకుటకు సిద్ధపడదాం ప్రియమైన వాళ్ళ.